హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ గైడ్. నేను చైతన్య, మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నేతృత్వంలో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ నోటిఫికేషన్ వెలువడి దాదాపు ఒక వారం గడుస్తున్న నేపథ్యంలో మన రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులు, మన స్టేట్కి సంబంధించిన అభ్యర్థులు చాలా తక్కువ సంఖ్యలోనే దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని మీకు అంత తక్కువ సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపించాల్సినంత డిఫరెంట్ నోటిఫికేషన్ అయితే ఏం కాదు. ఇది మనం రెగ్యులర్గా చదువుతున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు కానీ, ఇతర పోటీ పరీక్షలు, ఎస్ఐ కానిస్టేబుల్, రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా ఈ నోటిఫికేషన్ని అప్లై చేయడానికి పూర్తి స్థాయిలో అర్హులు. కొత్త సిలబస్ అని కానీ, కొత్త విధానాలని కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అంటే కొంత డిఫరెంట్గా ఉంటాయనే ఉద్దేశంతో కానీ దీన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు చదువుతున్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో సేమ్ అదే సిలబస్ను ఉపయోగించుకొని కూడా ఈ పరీక్ష రాయొచ్చు. దాదాపు వారం గడుస్తున్న నేపథ్యంలో మన రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులు, ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు చాలా తక్కువ సంఖ్యలో ఈ నోటిఫికేషన్ పైన ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులను ఎందుకు అంటున్నానంటే ఈ పరీక్షకు క్వాలిఫికేషను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వచ్చినటువంటి నోటిఫికేషన్. ఎక్కువగా డిఎస్సిలో ఎస్జిటి అభ్యర్థులు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరిది కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషనే ఉంటుంది. అయితే మనకు అసలు ఈ సిలబస్ ఏంటి, అప్లికేషన్ డేట్ ఇంకా ఎన్ని రోజులు ఉంది, ఎవరికైనా ఐడియా లేకపోతే ఒక్కసారి పూర్తి స్థాయిలో వివరిద్దాము అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతున్నది. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి పరీక్ష పేరు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను ప్రతి ఏటా క్యాలెండర్ విడుదల చేసి, ఇది మాటలకు మాత్రమే కాదు చేతల్లో కూడా చేస్తున్నటువంటి క్యాలెండర్, కేవలం మాటలకు మాత్రమే పరిమితమైన క్యాలెండర్ కాదు. ఓకేనా? ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ విడుదల చేస్తూ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనేది ఈ సంవత్సరం కూడా ప్రతి ఏడాది లాగానే విడుదల చేసింది. సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగితే 10+2 10వ తరగతి తర్వాత 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్స్, ఈక్వివలెంట్ ఇంటర్మీడియట్ కానీ లేదా డిప్లొమా, దానికి ఈక్వలెంట్ కోర్స్ ఏదైనా ఉండాలి. సో అన్ని విషయాలు మనం ఈరోజు డీటెయిల్డ్గా ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ 10+2 లెవెల్ అంటే దాని పేరులోనే ఉంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అని. ఇది ఈ నోటిఫికేషన్కి డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 23వ తేదీ నుంచి నేను మాట్లాడినట్టుగా దాదాపుగా వారం రోజులు ఈ నోటిఫికేషన్ ఇచ్చి అప్లై చేసుకోమని చెప్పినప్పటికీ చాలామంది దీని పట్ల పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల కానీ, లేదా ఇది ఏదో గొప్పది, డిఫరెంట్, మనం చదివేదానికి డిఫరెంట్ అనే ఆలోచనతో కానీ అప్లై చేయట్లేదు. చూడండి, ఇంకా కూడా 18వ తేదీ దాకా 18/7/2025 అంటే జూలై 18 దాకా ఆన్లైన్ అప్లికేషన్ వేయడానికి మనకు గడువు ఉంది. సో ఇది ఇతర పోటీ పరీక్షల్లాగా అప్లికేషన్ ఫీజులు చాలా ఎక్కువ అనుకోవద్దు. కేవలం 100 రూపాయలు మాత్రమే, అది కూడా పురుషులకు, మగ అభ్యర్థులకు మాత్రమే. ఇంకా ఈ వెనకబడిన అభ్యర్థులందరికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ కూడా అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు, ఫీ రిలాక్సేషన్ ఉంటుంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇది 18వ తేదీ దాకా అప్లికేషన్ డేట్ ఉంది. ఓకేనా? లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ 18వ తేదీ దాకా తీసుకుంటారు. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్, డబ్బు కట్టడానికి, పేమెంట్ చేయడానికి 19వ తేదీ, మరొక రోజు ఎక్స్ట్రా గడువు ఉంది. డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫ్రమ్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్, కరెక్షన్స్ ఏవైనా ఉంటే అంటే అప్లై చేసిన తర్వాత మ్యాక్సిమం లేకుండానే చూసుకోండి.
కరెక్షన్స్ ఉంటే 23వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఛార్జెస్ అప్లికబుల్, దానికి కొంత అమౌంట్ అనేది డిడక్ట్ చేస్తారు. అంత అవసరం లేకుండా ముందుగానే నీట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. షెడ్యూల్డ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్. ఈ టైర్ 1 అంటే ఈ పరీక్ష టైర్ 1 టైర్ 2 అని చెప్పి రెండు అంటే మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ లాగా రెండు స్టేజెస్లో జరుగుతుంది. మొదటి స్టేజ్ టైర్ 1 ఎగ్జాము 8 సెప్టెంబర్ నుంచి 18 సెప్టెంబర్ దాకా ఉంటుందని ఇచ్చేసాడు. ఇవి టెంటేటివ్ డేట్స్ అని కూడా ఏమీ ప్రకటించలేదు, కరెక్ట్గానే ఇచ్చేసాడు. అంటే దాదాపుగా 99% అవే డేట్లలో ఎగ్జామ్ జరగచ్చు, లేదా 1 or 2 అటు ఇటు అనుకోండి. 8 సెప్టెంబర్ నుంచి 18 సెప్టెంబర్ దాకా టైర్ 1 పరీక్ష. అలాగే షెడ్యూల్డ్ ఆఫ్ టైర్ 2 ఈ రెండు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, CBT అంటారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు కంప్యూటర్లోనే రాస్తారు. ఈ రోజుల్లో ఆన్లైన్ ఎగ్జామ్ సర్వసాధారణం అయిపోయింది కంప్యూటర్లో రాయడం. ఓకేనా. టైర్ 2 ఎగ్జాము ఫిబ్రవరి మార్చిలో ఉంటుంది. ఓకేనా, ఫిబ్రవరి మార్చ్ 2026లో ఉంటుంది. ఇది కొద్దిగా మిస్టేక్ పడింది, నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లోనే మిస్టేక్ పడింది. ఎందుకంటే సెప్టెంబర్లో ప్రిలిమ్స్ పెట్టి ఫిబ్రవరిలో మెయిన్స్ ఎలా పెడతారు? ఓకేనా, 2026 సంవత్సరంలో మీకు ఇది ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా చిన్న చిన్న అక్షరదోప దోషాలు అనేవి తప్పవు. ఓకేనా. సో దీనికి సంబంధించి ఏదైనా విషయాలు తెలుసుకోవాలంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది డేట్స్కి సంబంధించిన విషయం. మరి మీలో ఎక్కువ మందికి ఉండే డౌట్లు ఏంటి? అసలు డేట్స్ పక్కన పెడితే సరే అసలు ఈ జాబ్స్లో ఏమేం జాబ్స్ ఉంటాయి, వాటి శాలరీస్ ఎలా ఉంటాయి, సింపుల్గా చెప్పేస్తా. పే స్కేల్ అంటారు. ఇక్కడ ఈ SSC CHSL నోటిఫికేషన్ ద్వారా 3 ఉద్యోగాలని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఒకటి లోవర్ డివిజన్ క్లర్క్, LDC అంటారు, లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, JSA అంటారు. ఓకేనా, LDC లేదా JSA. ఇది లెవెల్ 2 పోస్టు. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నీ లెవెల్స్గా డివైడ్ చేస్తారు. లెవెల్ 2 పోస్టు. దీని యొక్క బేసిక్ శాలరీ కొత్తగా చేరబోయే అభ్యర్థికి 19,900 రూపాయలు ప్లస్ DA అలవెన్స్లన్నీ అదనంగా ఉంటాయి. వాటి గురించి మనం గతంలో కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాము, పే స్కేల్ గురించి. ఈ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ ఉంటుంది. తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇది లెవెల్ 4. ఇదే నోటిఫికేషన్, క్వాలిఫికేషన్ సేమ్. నీకు వచ్చే కట్ ఆఫ్ను బట్టి, నీకు వచ్చే మార్కులను బట్టి నిన్ను పోస్ట్ ప్రిఫరెన్స్ చూస్ చేసుకోమంటాడు. ఆ పోస్ట్ ప్రిఫరెన్స్లో ఎవరైనా ఫస్ట్ హయ్యర్ లెవెలే పెడతారు, తర్వాత లోయర్ లెవెల్ పెడతారు. నీకు వచ్చే మార్కులను బట్టి నీకు ఒకవేళ హయ్యర్ లెవెల్ సూటబుల్ అయితే హయ్యర్ లెవెల్ ఇస్తాడు, హయ్యర్ లెవెల్ కట్ ఆఫ్కు నువ్వు రీచ్ అవ్వకపోతే లోయర్ లెవెల్ పోస్ట్ ఇస్తాడు. సో లెవెల్ 4 ఇది. ఇంకా దీనికి 2 లెవెల్స్ ఎక్కువ, 25,500 రూపాయలు బేసిక్. ఇవన్నీ కూడా 8th పే కమిషన్ వచ్చాయంటే బేసిక్స్ అన్నీ కూడా మారిపోతాయి. ఓకేనా, ఇంకా చాలా పెరుగుతాయి. ఓకేనా. తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, ఇది కూడా లెవెల్ 4 పోస్టే. అయితే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్లో కొన్ని పోస్టులు మాత్రం లెవెల్ 5లో కూడా ఉంటాయి. అది 29,200 రూపాయల బేసిక్తో ఉంటుంది. అంటే మీకు ఫైనల్గా ఇక్కడ మీకు రిక్రూట్ చేయబోయే పోస్టులు LDC లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు, JSA జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే DEO అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కాదు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు. ఇవన్నీ కూడా లెవెల్ 2 పోస్టులే. డేటా ఎంట్రీ ఆపరేటర్ మాత్రం లెవెల్ 4, లెవెల్ 5 పోస్టులు ఉంటాయి. కట్ ఆఫ్ను బట్టి ఇస్తారు. ఇవి మీకు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా. చాలా గౌరవప్రదంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వైట్ కాలర్ జాబ్స్గా మనం పిలవచ్చు. ఓకేనా. అయితే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి మీకు వచ్చే ఇంకో డౌట్, అసలు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఓకేనా. టెంటేటివ్ వేకెన్సీస్. టెంటేటివ్ అనే పదానికి అర్థం ఏంటంటే ఈ వేకెన్సీస్ పెరగచ్చు, తగ్గచ్చు, రెండు. వాస్తవం మాట్లాడుకోవాలి, పెరగచ్చు, తగ్గచ్చు కూడా. టెంటేటివ్ అంటే తాత్కాలికంగా, ప్రస్తుతానికి. కానీ 99% వేకెన్సీస్ పెరుగుతూనే ఉంటాయి. ఏ పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చినా ఆ నోటిఫికేషను ఎగ్జామ్ ఇచ్చి వాళ్ళని భర్తీ చేసే సమయానికి ఇంకొన్ని వేకెన్సీస్ అరైజ్ అయితే, కొన్ని కొత్త వేకెన్సీస్ క్రియేట్ అయితే అవి కూడా కలిపి కొత్త వేకెన్సీస్ ఇస్తారు. అంతే తప్ప తగ్గే అవకాశం చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. అట్లా దీని అర్థమైతే పెరగచ్చు, తగ్గచ్చు అని. దేర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 3,131 vacancies, tentative vacancies. However,
ఫర్మ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విల్ బీ డిటర్మైన్డ్ ఇన్ డ్యూ కోర్స్. అంటే ఈ ప్రక్రియ నడిచే సమయంలో ఇంకా దీని యొక్క పూర్తి వివరాలను వెల్లడిస్తామని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చెప్తుంది. ఓకేనా. సో ఇక్కడ మీకు ఏదైనా క్లియర్ కావాలంటే వాళ్ళ యొక్క వెబ్సైట్ http://ssc.gov.in ఇచ్చారు. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్ని మీరు విజిట్ చేస్తే మీకు క్యాలెండర్ కూడా దొరుకుతుంది. క్యాలెండర్ కూడా ప్రతి ఇయర్ క్యాలెండర్ ఇస్తారు. ఆ క్యాలెండర్ ప్రకారం ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారో చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజ్డ్ సెక్టార్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ చాలామంది అడిగే ఇంకొక ప్రశ్న, ఏజ్ లిమిట్ ఎంత? 1/1/2026 సంవత్సరానికి 1/1/2026 అంటే నెక్స్ట్ ఇయర్ January 1కి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎంత ఏజ్ లిమిట్ అంటే 18 to 27 ఇయర్స్ ఉండాలి. మినిమం ఏజ్ 18 ఇయర్స్ పూర్తయి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 27 ఇయర్స్. ఓకేనా. 1/1/2026 నాటికి ఈ వయసు ఉండాలి. ఓకేనా. ఈ 18 కన్నా తక్కువ ఉన్న ఈ డేట్కి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 27 సంవత్సరాలు పూర్తయిపోయి 28లోకి వచ్చినా వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు ఈ డేట్కి. ఓకేనా. అంటే ఈ డేట్ ఏంటంటే ఇదొక బేస్, ఇది కొన్ని జీవోల ప్రకారం ఇది ఒక ప్రొవిజన్స్ ఆఫ్ DOP అండ్ TOM నెంబర్ 14017/70/87 ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్స్ ప్రకారం ఇస్తారు. ఈ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్స్ ప్రకారం అవి ఆ చట్టాలతో మనకు సంబంధం లేదు, కానీ 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి ఈ డేట్ నాటికి. అయితే మరి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయా? పర్మిసిబుల్ రిలాక్సేషన్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్. ఎస్, రిలాక్సేషన్స్ ఉంటాయి. ఎవరెవరికి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది? రిలాక్సేషన్ కోరుకునే వాళ్ళు లోయర్ ఏజ్ లిమిట్ వాళ్ళు కోరుకోరు కదా, అప్పర్ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళే కోరుకుంటారు. కాబట్టి 27 గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం 27. అయితే SC ST కమ్యూనిటీస్కి చెందినటువంటి అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. OBC యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ పరీక్షల్లో BCD, BCE, BCA అని ఉపకులాలు ఉండవు. ఓకేనా. OBC అందరూ కూడా OBCలుగా ఉంటారు. దాంట్లో కూడా క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అంటుంటారు. ఓకేనా. అంటే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, ఎక్కువ ఆదాయం ఆర్జించే పిల్లలు, వీళ్ళంతా క్రీమీ లేయర్లోకి వస్తారు. ఇతర అభ్యర్థులందరూ కూడా నాన్ క్రీమీ లేయర్లోకి వస్తారు. సో OBCలకు 3 సంవత్సరాల ఎలిజిబిలిటీ, అంటే 27 కదా, 30 సంవత్సరాల వరకు వీళ్ళు ఎలిజిబుల్. అలాగే PWBD, ఓకేనా, బెంచ్ మార్క్ డిజేబిలిటీ అంటారు. అంటే పర్సంటేజ్లు ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఇంత అంగవైకల్యం ఉందని. ఓకేనా. ఈ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో అన్రిజర్వ్డ్, అంటే OC అంటుంటాం మనం, UR అంటారు యాక్చువల్గా. అన్రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకైతే 10 సంవత్సరాలు, అంటే వాళ్ళు 37 సంవత్సరాల వరకు ఎలిజిబుల్. PWBDలో బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో OBC అభ్యర్థులైతే వీళ్ళకి 13 సంవత్సరాలు, 27 + 13 40 సంవత్సరాల వరకు ఎలిజిబుల్. అలాగే PWBDలో బెంచ్ మార్క్ డిజేబిలిటీలో SC ST అభ్యర్థులకైతే 15 సంవత్సరాలు, అంటే 27 + 15 వీళ్ళు 42 సంవత్సరాల వరకు ఎలిజిబుల్. అంటే 42 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 సంవత్సరాలు ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ రెండర్డ్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజ్ యాజ్ ఆన్ 1/1/26. మిలిటరీ అభ్యర్థులకు 3 ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ తీసేసిన తర్వాత 3 సంవత్సరాల రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు కూడా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. ఎస్. అయితే ఇంకా మిగతా కేటగిరీస్లో చాలా తక్కువ మంది ఉంటారు, స్పీడ్గా చెప్తాను. డిఫెన్స్ పర్సనల్స్ ఎవరన్నా ఉంటే దానిలో డిజేబుల్డ్ ఇన్ ఆపరేషన్స్ డ్యూరింగ్ హాస్టిలిటీస్ విత్ ఎనీ ఫారెన్ కంట్రీ ఆర్ ఇన్ ఎనీ డిస్టర్బ్డ్ ఏరియా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యుద్ధాల్లో ఇలాంటి వాటిల్లో డిఫెన్స్ పర్సనల్స్ ఏదైనా డిజేబిలిటీ ఉంటే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనా. అలాగే డిఫెన్స్ పర్సనల్స్ ఎవరైనా SC ST కేటగిరీకి చెందిన వాళ్ళు డిజేబుల్ అయి ఉంటే వాళ్ళకి 8 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది చూడండి, ఇది చాలామంది అడుగుతుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ రైల్వేల్లో కానీ, పోస్ట్ ఆఫీసుల్లో కానీ,
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తూ ఇంకా పై స్థాయికి వెళ్ళాలి, ఇంకా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనుకునే అభ్యర్థులకు ఎవరైనా హూ హ్యావ్ రెండర్డ్ నాట్ లెస్ దెన్ 3 years ఆఫ్ రెగ్యులర్ సర్వీస్, 3 సంవత్సరాల కన్నా తక్కువ సర్వీస్ చేసి ఉండకూడదు. మినిమం 3 ఏళ్ల సర్వీస్ పూర్తయితే వాళ్లకు 40 సంవత్సరాల వరకు ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ. అది అన్రిజర్వ్డ్ అయిన కేటగిరీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కేటగిరీకి సంబంధం లేకుండా 40 ఏళ్ల వరకు రిలాక్సేషన్ ఉంటుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటే వాళ్లకు మాత్రం 45 years వరకు ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ జనరల్కి అయితే 40, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 45 సంవత్సరాలు ఉంటుంది. అలాగే విడోస్, డైవర్స్డ్ ఉమెన్ జుడిషియల్లీ సెపరేట్ అండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్, అంటే ఎవరైతే డైవర్స్ తీసుకున్నారో ఇలాంటి మన స్పెషల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు 35 years ఏజ్ లిమిట్. ఇలా చాలా ఇచ్చాడు. సో వీటిలో ఎక్కువగా మనకు ఉపయోగపడేది మన అభ్యర్థులు ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. ఓకేనా, ఓబీసీ అభ్యర్థులు లేదా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు లేదా పీడబ్ల్యూబీడీ అభ్యర్థులుగా ఉంటారు. సో వీళ్ళకు ఎంత ఉన్నది నేను క్లియర్గా ఫిగర్ కూడా రాసుకుంటూ వచ్చాను. ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన విషయం. ఓకేనా. అయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, అసలు క్వాలిఫికేషన్ ఏం కావాలి? ఈసారి ఇంటర్ అంటున్నారు, 10+2 అంటున్నావు. ఆ 10+2 ఇదేంట్లో ఉండాలా? బైపీసీలో ఉండాలా, హెచ్ఈసీలో ఉండాలా, ఇట్లా అడుగుతారు కదా వాళ్ళకు కూడా. ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఎక్కడిస్తారు ఈ పోస్ట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. వీళ్ళందరికీ 12th క్లాస్ పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్. గుర్తుపెట్టుకో, సైన్స్ స్ట్రీమ్ అంటే మళ్ళీ బైపీసీ వాళ్ళు ఎలిజిబులా అంటారేమో. విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్. అంటే క్లియర్గా ఏంటంటే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరు? ఎంపీసీ చదువుకున్నటువంటి వాళ్ళు. సైన్స్ స్ట్రీమ్ అయి ఉండాలి. ఆ సైన్స్ స్ట్రీమ్లో వాళ్లకు మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్టుగా ఉండాలి. తర్వాత ఎల్డీసీ జేఎస్ఏ పోస్టులు ఉన్నాయి కదా, లోవర్ డివిజన్ క్లర్క్, ఇవి ఈ పోస్టులకి. అలాగే డిఈఓ గ్రేడ్ ఏ ఎక్సెప్ట్ డిఈఓస్ ఇన్ డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ మెన్షన్డ్ ఇన్ 8.1. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మినిస్ట్రీల్లో కాకుండా ఇతర మినిస్ట్రీల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ, ఎల్డీసీలు కానీ, జేఎస్ఏలు కానీ వీళ్లకు పలాని సబ్జెక్ట్ ఉండాలని రూల్ ఏం లేదు. మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, 10+2 ఉంటే చాలు. కానీ పర్టికులర్గా ఇక్కడ రావాలంటే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్లో కానీ, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో కానీ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కానీ రావాలంటే ఖచ్చితంగా ఇంటర్లో సైన్స్తో పాటుగా మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా ఉండాలి. ఎంపీసీ గ్రూప్ అయిన వాళ్ళైతే 100% ఎలిజిబుల్ అవుతారు. అలాగే ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ దేర్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ కెన్ ఆల్సో అప్లై. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నానంటే నువ్వు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్లకు 1/1/2026 లోపు క్వాలిఫికేషన్ ఉండాలి. సార్ నేను ఈరోజు నాకు సప్లిమెంటరీలో ఒకటి మిగిలిపోయిన సబ్జెక్టు నేను రాస్తున్నాను ఇంటర్మీడియట్, అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. కానీ బట్ ఒకవేళ అలాంటి ఛాన్స్ ఉంటే కూడా ఇచ్చాడు. ఓకేనా, 1/1/2026 వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ రావాలి. మరి అసలు ఫీజు ఎంత? ఇందాకే చెప్పా, ఫీ పేయబుల్ జస్ట్ 100 రూపీస్. ఈ 100 రూపీస్ కూడా ఉమెన్ క్యాండిడేట్స్కి లేదు, అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్స్ వాళ్ళకి లేదు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు లేదు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి లేదు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి లేదు. వీళ్ళందరికీ కూడా ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. వీళ్ళెవ్వరూ కూడా ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ ఫీజు ఎట్లయినా పే చేసుకోవచ్చు, ఫోన్పే ద్వారా కూడా పే చేసుకోవచ్చు, నేను చెప్పక్కర్లేదు. ఆన్లైన్ ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ 19/7. ఆల్రెడీ మనం మొదట్లోనే చెప్పుకున్నాం ఈ విషయం. ఓకేనా, ఇంకా ఫీజు గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరి అస్సలు విషయంకి వస్తే అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది? స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్. టైర్ 1 ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే చూడండి, దీంట్లో పార్ట్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. బేసిక్ నాలెడ్జే, నిన్ను బేసిక్ నాలెడ్జే టెస్ట్ చేస్తాడు. ఓకేనా, మీరు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, డిఎస్సి అభ్యర్థులకు కానీ, ఎస్ఐపిసి అభ్యర్థులు కానీ, మీరు చదివిన ఇంగ్లీష్ చాలు, కొత్తగా మీరు ఏం నేర్చుకోక్కర్లేదు, రివిజన్ చేస్తే చాలు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25 ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు, 50 మార్కులు ఉంటాయి.
ఓకేనా. రెండోది జనరల్ ఇంటెలిజెన్స్, దీన్నే చాలామంది రీజనింగ్ అంటుంటారు. ఇది అసలు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో రీజనింగ్ వచ్చినంత ఈజీగా ఇంకే సబ్జెక్టు రాదు. అసలు ఏం ప్రిపేర్ అవని అభ్యర్థులు కూడా రీజనింగ్ ఈజీగా 25 క్వశ్చన్లలో ఒక 15-16 క్వశ్చన్లు పెట్టేస్తారు. కొద్దిగా ప్రిపేర్ అయితే 20 క్వశ్చన్లు పెట్టేస్తారు. కాదు టైం కిల్లింగ్, ప్రాక్టీస్ చేయడం ద్వారా టైంని సెప్టెంబర్ దాకా టైం ఉంది కదా, టైం తగ్గించుకోవచ్చు. ఇక్కడ కూడా 25 క్వశ్చన్లు 50 మార్కులకు ఉంటుంది. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, బేసిక్ అర్థమెటిక్ అంటారు, అంటే నంబర్ సిస్టమ్ కానీ అర్థమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, ఇవన్నీ మ్యాథమెటిక్స్. ఇది కూడా 25 బిట్లు 50 మార్కులు. ఇది కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. జనరల్ అవేర్నెస్ అంటే జీకే, ఓకేనా. జనరల్ సైన్స్ అంటే జాగ్రఫీ, హిస్టరీ. వాస్తవంగా చెప్పాలంటే ఈ సబ్జెక్ట్ని మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కన్నా బాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చదవరు. ఎందుకని? మన అభ్యర్థులు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ని చాలా డీటెయిల్డ్గా చదువుతారు, ఓకేనా. జనరల్ స్టడీస్ని చాలా డెప్త్గా చదువుతారు. అంత డెప్త్గా బయట చదవరు. కాబట్టి అంత డెప్త్గా ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా అడగరు. అంటే మనకున్న నాలెడ్జ్ చాలా వరకు సఫిషియంట్. అంటే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. రీజనింగ్ అనేది కొద్దిగా ఏదన్నా జస్ట్ కొన్ని తెలియని విషయాలు లాజిక్స్ తెలుసుకుంటే సరిపోతుంది. మ్యాథమెటిక్స్ విషయంలో మాత్రం ఇక్కడ ఒక తేడా ఏంటంటే కేవలం అర్థమెటిక్ మాత్రమే అడగడు, ప్యూర్ మ్యాథ్స్, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అడుగుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కేవలం అర్థమెటిక్ మాత్రమే అడిగే పని అయితే పర్వాలేదు. ఇక్కడ ట్రిగనామెట్రీ ఉంటుంది, జామెట్రీ ఉంటుంది, ఓకేనా, మెన్సురేషన్ ఉంటుంది, ప్రాబబిలిటీ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది. వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అర్థమెటిక్ అంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుతుంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు, ఓకేనా. ఇది మనకు టైర్ 1. ఇది ఎంతసేపు? 60 నిమిషాలు, ఓకేనా. ఎవరికైతే స్క్రైబ్ అవసరం ఉంటుందో వాళ్ళకి 80 నిమిషాలు. ఇది మనకు తెలిసే విషయం. సో 100 బిట్లు 60 నిమిషాలు. అయితే 100 బిట్లు 60 నిమిషాలు అంటే ఒక బిట్టుకు 1 నిమిషం సమయం కూడా లేదు. కానీ ఖచ్చితంగా అందరికీ అదే సమయం కాబట్టి ప్రాక్టీస్ చేస్తే రాయొచ్చు. 100 బిట్లు రాయమని ఎవరు చెప్పట్లేదు. ఒక 50 నుంచి 70-80 బిట్లు మనం అటెంప్ట్ చేస్తే 50 to 70 బిట్స్ అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా మనం టైర్ 1 క్వాలిఫై అవ్వచ్చు. 70 బిట్స్ అనుకుంటారు, అప్పర్ మోస్ట్ టార్గెట్ 70 to 80 బిట్స్ అనుకుంటే మీరు ఖచ్చితంగా టైర్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అవ్వచ్చు, ఓకేనా. సెక్షనల్ కట్ ఆఫ్లు కూడా ఏం లేవు. అంటే ఇంగ్లీష్లో ఎన్ని రావాలి, రీజనింగ్లో ఎన్ని రావాలి, మ్యాథ్స్లో ఎన్ని రావాలి, అది ఏం లేవు, ఓకేనా. మరి దీంట్లో టైర్ 2కి వచ్చేసరికి టైర్ 2 అంటే టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2 ఇస్తాడు. టైర్ 2లో సెషన్ 1 ఉంటుందండి, 2 hours 15 minutes ఉంటుంది. 2 hours 15 minutes. ఈ 2 hours 15 minutesలో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 3 రాయాలి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 3 రాయాలి, ఓకేనా. ఇక్కడ సెక్షన్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఉంటాయి. సెక్షన్ 1లో ఏ పార్ట్ అది 30 మార్కులకు 30 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ కూడా 3 మార్కులు ఉంటుంది. 3 మార్కులు అంటే 90 మార్కులు. మ్యాథ్స్ మళ్ళా ప్రిలిమ్స్లో 50 మార్కులు, మెయిన్స్లో 90 మార్కులు. టోటల్గా 50 + 90 140 మార్కులకు మ్యాథమెటిక్స్ ఉంటుంది ఈ ఎగ్జామ్లో. టోటల్గా ఈ ఎగ్జామ్లో మ్యాథ్స్ ఎన్ని మార్కులకు ఉంటుంది? 140 మార్క్స్కి ఉంటుంది. అలాగే రీజనింగ్ కూడా, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అంటారు. 30 క్వశ్చన్లు, మళ్ళీ 33 90 మార్కులు. టోటల్గా 90 180 మార్కులు ఉంటాయి, ఓకేనా. 1 hour ఫర్ ఈచ్ సెక్షన్. ఒక్కొక్క సెక్షన్కి 1 hour ఇస్తారు. అంటే ఈ 60 బిట్లు రాయడానికి గంట, ఓకేనా. మళ్ళీ సెక్షన్ 2 ఉంది. సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అంటే ప్రిలిమ్స్లో చదివిన సిలబస్లో ఏం తేడా ఉండదు. అదే సిలబస్ ఇంకొంచెం డెప్త్కి ఇస్తాడు. ఇంగ్లీష్ 40 మార్కులకి, జనరల్ అవేర్నెస్ 20 మార్కులకి. టోటల్గా 60 బిట్లు 63 180 మార్కులు. ప్రతి క్వశ్చను 3 మార్క్స్. ఇక్కడ ఈచ్ సెక్షన్కి 1 hour ఇస్తాడు, ఓకేనా. 1 hour ఇస్తాడు. 2 hours 15 minutes అంటాడు. ఈచ్ సెక్షన్కి 1 hour ఉంటుంది దాదాపుగా. తర్వాత థర్డ్ సెక్షన్ తీసుకుంటే థర్డ్ సెక్షన్లో కంప్యూటర్ నాలెడ్జ్. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 15 minutes. నీకు సెక్షన్ 1లో ఇక్కడ 2 hour 15 minutesలో ఇది మ్యాథమెటిక్స్ రీజనింగ్ రాయడానికి 1 hour,
ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ రాయడానికి 1 అవర్, కంప్యూటర్ నాలెడ్జ్కి 15 మినిట్స్, టోటల్గా 2 అవర్స్ 15 మినిట్స్ టైం ఉంటుంది. ఓకేనా. ఇక్కడ కూడా 15 మూళ్ళ 45 మార్కులు, 15 మూళ్ళ 45 మార్కులు. తర్వాత ఏమవుతుందంటే సెక్షన్ 4లో స్కిల్ టెస్ట్ ఉంటుంది, అంటే టైపింగ్ టెస్ట్. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి, లోయర్ డివిజన్ క్లర్క్స్కి అందరికీ కూడా టైపింగ్ అనేది ఎసెన్షియల్. ఈ టైపింగ్ టెస్ట్ 15 మినిట్స్ కండక్ట్ చేస్తారు. ఓకేనా. పార్ట్ బి అయితే, పార్ట్ సి అయితే 10 మినిట్స్. పార్ట్ బి అనేది డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి, పార్ట్ సి అనేది లోయర్ డివిజన్ క్లర్కు జేఎస్సీ అభ్యర్థులకు మాత్రము పార్ట్ సి ఉంటుంది. వీళ్ళకి 15 మినిట్స్, వీళ్ళకి 15 మినిట్స్ ఉంటుంది, వీళ్ళకేమో 10 మినిట్స్ ఉంటుంది. ఓకేనా. డేటా ఎంట్రీ ఆపరేటర్లకేమో 15 మినిట్స్, ఈ ఎల్డీసీలకి జేఎస్సీలకేమో 10 మినిట్స్. ఇది మీకు యాజ్ పర్ ద గైడ్ లైన్స్, అంటే ఇంత టైంలో ఇన్ని వర్డ్స్ కొట్టాలి, తెలుగు వర్డ్స్ అయితే ఇన్ని, హిందీ వర్డ్స్ అయితే ఇన్ని, ఇంగ్లీష్ వర్డ్స్ అయితే ఇన్ని, తెలుగు ఉండదు కానీ జనరల్ చెప్తున్నా, ఇంగ్లీష్ వర్డ్స్ అయితే ఇన్ని, హిందీ వర్డ్స్ అయితే ఇన్ని అని కొట్టాలి. ఇలా ఉంటుంది మనకి. ఓకేనా. ఇది అయితే ఇక్కడ సిలబస్ ఏంటి? మ్యాథ్స్ సిలబస్ దాదాపుగా 140 మార్క్స్కి మ్యాథ్స్ సిలబస్ ఉంటుందన్నాం కదా. ఈ 140 మార్క్స్లో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి సిలబస్లో ఏమైనా తేడాలు ఉన్నాయా? చూడు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో నంబర్ సిస్టమ్ ఇచ్చాడు. ఫస్ట్ నంబర్ సిస్టంలో కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నంబర్స్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, సింపుల్గా 2 లైన్లలో చదివేశాడు. కానీ వీడు యూనిట్ డిజిట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, నెంబర్ ఆఫ్ జీరోస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, డివిజిబిలిటీ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, సర్డ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. చదివిందేమో 2 లైన్లు ఊరికేట. ఓకేనా. అన్నీ అడుగుతున్నాడు. ప్రీవియస్ పేపర్లు కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇది నంబర్ సిస్టమ్. ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, అర్థమెటిక్. ఈ అర్థమెటిక్ మనందరికీ తెలుసు. పర్సంటేజెస్, రేషియో, ప్రపోర్షన్, నిష్పత్తి, అనుపాతము, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, యావరేజెస్, సరాసరి, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ, చక్రవడ్డీ, ప్రాఫిట్ లాసు, డిస్కౌంటు, పార్ట్నర్షిప్. ఓకేనా. మిక్చర్ అండ్ అలిగేషను, టైమ్ అండ్ డిస్టెన్సు, టైమ్ అండ్ వర్క్. ఇది అర్థమెటిక్, రెగ్యులర్ అర్థమెటికే. అర్థమెటిక్లో ఇంతకంటే ఆ టైమ్ అండ్ వర్క్ చెప్పుకున్నప్పుడు పైప్స్ అండ్ సిస్టమ్స్, వర్క్స్ అండ్ వేజెస్ చెప్పుకుంటాం. టైమ్ అండ్ డిస్టెన్స్ చెప్పుకుంటే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్స్ చెప్పుకుంటాం. అడిషనల్గా దాన్ని కంటిన్యూ చేస్తాం. తర్వాత ఇక్కడ చూడు, ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూడు, ఎందుకంటే ఆల్జీబ్రా ఈ అడ్వాన్స్డ్ మ్యాథ్స్లోనే దెబ్బ కొడుతున్నది. అర్థమెటికల్ పార్ట్ వరకు అందరు చేస్తున్నారు కానీ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ చాలా తక్కువ మంది చేస్తున్నారు. బేసిక్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్, a+b² a-b² ఫార్ములాస్ ఉన్నాయి కదా, అలాంటివన్నీ కూడా స్కూల్ ఆల్జీబ్రా మొత్తం చదవాలి. అలాగే ఎలిమెంటరీ సర్డ్స్ కరణులు ఉంటాయి, సర్డ్స్. సో ఓకేనా. సర్డ్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా అడుగుతుంటాడు, √5 + 2√6 దీనికి స్క్వేర్ రూట్ ఎంత? సర్డ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అలాగే గ్రాఫ్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అడుగుతాడు. తర్వాత జామెట్రీలో ఫెమిలియారిటీ విత్ ఎలిమెంటరీ జామెట్రిక్ ఫిగర్స్, అలాగే ట్రయాంగిల్స్, ఇట్స్ వేరియస్ కైండ్స్ ఆఫ్ సెంటర్స్, అంటే సెంట్రాయిడ్, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, అలాగే కాంగ్రుయెన్సీ అండ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, అలాగే సర్కిల్స్, దానికి సంబంధించిన కార్డ్ అంటే జా అంటాం. ఒక సర్కిల్లో సర్కంఫరెన్స్ మీద ఉన్న 2 పాయింట్స్ని జాయిన్ చేసేటటువంటి లైన్ సెగ్మెంట్ని జా అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో కార్డ్ అంటారు. అలాగే టాంజెంట్స్ అంటే ఏంటి? ఓకేనా. ఇది సీకెంట్ అంటారు దీన్ని. టాంజెంట్ అంటే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తూ వెళ్తే దాన్ని టాంజెంట్ అంటారు. ఓకేనా. టాంజెంట్స్, యాంగిల్స్ సబ్టెండెడ్ బై కార్డ్స్, కామన్ టాంజెంట్స్, ఇలాంటి జామెట్రీ, ప్లేన్ జామెట్రీ మొత్తం అడుగుతాడండి. ఎక్కువ మార్క్స్కి వచ్చే టాపిక్ ఇదే. ఎస్ఎస్సిలో సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎక్కువ స్కోరింగ్ ఏరియా అంటే జామెట్రీ, గుర్తుపెట్టుకో. ఓకేనా. తర్వాత మెన్సరేషన్లో 2D 3D ఉంటుంది. ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, పాలిగాన్స్, సర్కిల్స్, ఇక్కడ వరకు 2D. రైట్ ప్రిజం, రైట్ సర్క్యులర్ కోను, రైట్ సర్క్యులర్ సిలిండరు, స్పియరు, హెమిస్పియరు, రెక్టాంగులర్ ప్యారలలోపైప్డ్, రెక్టాంగులర్ రైట్ పిరమిడ్ విత్ ట్రయాంగులర్ ఆర్ స్క్వేర్ బేస్, ఇవన్నీ కూడా 3D అంటే సర్ఫేస్ ఏరియాస్, వాల్యూమ్స్ ఉంటాయి. అలాగే 2D అంటే ఏరియాస్, పెరిమీటర్ గురించి ఉంటుంది. ఓకేనా. తర్వాత ట్రిగ్నామెట్రీ ఇస్తాడు. ట్రిగ్నామెట్రీలో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్,
కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ రేషియో సైన్ 90 మైనస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా, టాన్ 90 మైనస్ థీటా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అడుగుతాడు, హైట్స్ అండ్ డిస్టెన్స్ అడుగుతాడు, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ గురించి అడుగుతాడు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, కొసీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఇవి అడుగుతాడు. అలాగే స్టాటిస్టికల్ చార్ట్స్ కూడా, యూజ్ ఆఫ్ టేబుల్స్ వాడుతూ ఎలా మనము డేటా కలెక్ట్ చేస్తాము, గ్రాఫ్స్ గురించి, హిస్టోగ్రామ్ గురించి, ఫ్రీక్వెన్సీ పాలీగాన్ గురించి, అలాగే బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, అంటే దాదాపుగా ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ అనుకోవచ్చు ఈ టాపిక్ని మనం. ఇదేంటిది టైర్ 1 సిలబస్. ఇది ఫస్ట్ టైర్ ఉంది కదా 50 మార్క్స్కి, టైర్ 1 సిలబస్. మళ్ళీ టైర్ 2 సిలబస్ అదేం మార్పు లేదు, సేమ్ సిలబస్. ఇండికేటివ్ సిలబస్ ఫర్ టైర్ 2 సిలబస్లో చేసి చూడండి, సేమ్ నంబర్ సిస్టమ్, అవే టర్మ్స్, సేమ్ ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, సేమ్ అవే టర్మ్స్, ఎక్కడ మారలే, కనీసం లైన్ కూడా మారలే. ఆల్జీబ్రా సేమ్ ఆల్జీబ్రా, ఏం చేంజ్ లేదు. జామెట్రీ సేమ్ జామెట్రీ, ఇక్కడ చేంజ్ లేదు. మెన్సురేషన్ కూడా సేమ్ మెన్సురేషనే, ఏం చేంజెస్ లేవు. చేంజ్ ఎక్కడైనా ఉంది అంటే స్టాటిస్టిక్స్తో పాటు ప్రాబబిలిటీ కూడా టైర్ 2లో యాడ్ చేశాడు. చేంజ్ ఎక్కడైనా ఉందంటే ప్రాబబిలిటీని కూడా టైర్ 2లో యాడ్ చేశాడు. ఇక్కడ మీన్, మీడియన్, మోడ్ చాలా డీటెయిల్డ్గా అడుగుతున్నాడు. స్టాండర్డ్ డీవియేషన్ ఇంటర్మీడియట్లో చదువుకుంటామే, స్టాండర్డ్ డీవియేషను అలాగే ప్రాబబిలిటీస్ గురించి కూడా నేర్చుకోమన్నాడు కొత్తగా. టైర్ 1 సిలబస్కి టైర్ 2 సిలబస్కి తేడా, మీడియను, మోడ్ కూడా ఇచ్చాడు ఇక్కడ. అలాగే స్టాండర్డ్ డీవియేషను, ప్రాబబిలిటీ గురించి కూడా డిస్కస్ చేయమన్నాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ద సిలబస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్. టోటల్గా ఈ మ్యాథమెటిక్స్ ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే, ఫైనల్గా ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే, టైర్ 1లో అయితే 50 మార్క్స్కి, టైర్ 2లో అయితే 90 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 140 మార్క్స్. అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్స్లో ఇది కూడా ఒకటి. ఇదే డిసైడ్ చేస్తుందని నేను చెప్పను, కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. అలాగే రీజనింగ్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ కూడా 140 మార్క్స్కి. ఓకేనా? అంటే మనము ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ పరీక్ష రాయడానికి ఏ మాత్రమూ కూడా మనం తక్కువ కాదు. మనం చదివే సిలబస్ తక్కువ కాదు, మన స్టాండర్డ్ తక్కువ కాదు. వాస్తవంగా చెప్పాలంటే మన స్టాండర్డ్ ఖచ్చితంగా కొంత ఎక్కువే ఉంది. బట్ ఎక్కడైతే చిన్న చిన్న డీవియేషన్స్ ఉన్నాయో ఆ డీవియేషన్స్ కరెక్ట్ చేసుకుంటే చాలు. మోస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఏం జరుగుతుంది, అర్థమెటిక్ ఒకటే సిలబస్. కానీ అర్థమెటిక్తో పాటు ఇక్కడ కొద్దిగా ప్యూర్ మ్యాథ్స్ మీద కూడా దృష్టి పెడితే, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ మీద కూడా దృష్టి పెడితే, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, అలా ఆల్జీబ్రా లాంటి వాటి మీద కూడా దృష్టి పెడితే ఖచ్చితంగా ఉద్యోగం మన సొంతం అవుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ లాంటివి ప్రాక్టీస్, కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చాలు. జీకే, జనరల్ స్టడీస్ గురించి అంటావా, మనం చదివిన దాన్ని రివిజన్ చేసుకుంటేనే ఎక్కువ. ఇంగ్లీష్ అంటావా, ఇంగ్లీష్ బేసిక్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తానన్నాడు. కొంత మనకున్నటువంటి ఇంగ్లీష్, ఇప్పటివరకు నేర్చుకున్న ఇంగ్లీష్ని కొద్దిగా రివైజ్ చేసుకుంటూ ఏదైనా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ని లేదా ఎక్కడైనా మంచి బుక్ని ప్రాక్టీస్ చేసుకుంటే ఇంగ్లీష్ కూడా సరిపోతుంది. సో ట్రై చేయండి ఖచ్చితంగా. ఇలాంటివి మనం ట్రై వేస్తూ ఉంటేనే మనకు రీసెంట్గా ఒక పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ అసిస్టెంట్గా జాబ్ వచ్చినటువంటి ఒక పర్సన్. సో చాలా చిన్న అబ్బాయి, 20 years అబ్బాయి. సో ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయ్యాడు. ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయ్యి, సో నేను కూడా కొన్ని సందర్భాల్లో కొంత గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయ్యాడు. సో ఆ జాబ్ చేసుకుంటూ అతను లాస్ట్ టైం రిక్రూట్మెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా, జిఎస్టీ ఇన్స్పెక్టర్ అంటారు. అంటే మనకు ఈ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది అంత కష్టమైన పని అయితే కాదు. సో గత వారం రోజుల నుంచి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో మన అభ్యర్థులు ఇంకా దానిపైన పూర్తి స్థాయిలో దృష్టి సాధించలేదు. సో దాని మీద దృష్టి సాధిస్తారని, అలాంటి ఉద్యోగాలను కూడా వదిలిపెట్టకుండా జస్ట్ అప్లికేషన్ పెట్టి ఇదే నాలెడ్జ్తో వాటిని కూడా క్రాక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.